Cancer Healer Center, a new beginning. తెలంగాణలో 10 లక్షల కోట్ల పనులు చేపట్టాం. రేవంత్ తాటాకు చప్పుళ్లకు భయపడను. అభివృద్ధిని అడ్డుకునే అవివేకిని కాదన్న కిషన్ రెడ్డి. ఖనిజ అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం. ప్రభుత్వ పనులకు టీజీఎండీసీ నుండే ఇసుక సరఫరా. మైనర్ మినరల్స్ బ్లాక్ల వేలానికి రేవంత్ ఆదేశం. అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే సంపద సృష్టి జరగదు. గత ప్రభుత్వం నిధులను దారి మళ్లించి దోచుకుంది. అప్పడిగినా ఎవరూ ఇవ్వటం లేదన్న బాబు. ఎస్ఎల్బీసీ టనెల్లో వేగంగా రెస్క్యూ ఆపరేషన్. కార్మికుల కోసం అత్యాధునిక పరికరాలతో గాలింపు. అనుమానిత లొకేషన్లలో డ్రిల్లింగ్. రాడార్ ద్వారా కొన్ని ప్రాంతాలను గుర్తించాం. రేపు రాత్రి వరకు నలుగురి ఆచూకీ తెలిసే ఛాన్స్. 24 అడుగుల మేర బురద ఉందన్న జూపల్లి. ఎస్ఎల్బీసీ టన్నెల్ను పరిశీలించిన బీజేపీ నేతలు 8 మందికి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత. ఘటనకు సర్కార్ వైఫల్యమే కారణమని విమర్శ. కమిషన్ల కోసం ఎస్ఎల్బీసీని త్వరగా ప్రారంభించారు. మైక్ లో చెప్పేంత మంచి పని ఏమీ చేయలేదు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్. కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్. పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్. షోకాజ్ నోటీసులకు రిప్లై ఇవ్వకపోవడంతో వేటు. రాహుల్ ఆదేశాలతోనే తీన్మార్ మల్లన్న సస్పెన్షన్. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే సీరియస్ యాక్షన్. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవన్న మహేష్ గౌడ్. బీహెచ్ నివాసంలో 300 కాపు నేతల భేటీ. ఐక్యత కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు. అన్ని పార్టీలకు చెందిన నేతలకు బాధ్యతలు. నాకు మంత్రి పదవి రాకుంటే వేరే వాళ్లను గెలిపిస్తా. హైదరాబాద్ రంగారెడ్డిలో గెలిచింది నేనొక్కడినే. మల్రెడ్డి రంగారెడ్డి సంచలన కామెంట్స్. పెట్టుబడులు పెట్టి రైతుల సర్వం కోల్పోయారు. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద పొలాలు ఎండిపోతున్నాయి. కన్నీరు పెట్టుకున్న జగదీష్ రెడ్డి. ఏపీలో 20 రహదారులకు కేంద్రం నిధులు. గుంటూరు జిల్లాకు 143 కోట్లు. మిగతా జిల్లాలకు 80 కోట్లు మంజూరు. పోసాని ఉదయం నుండి నాటకం ఆడారు. కడుపులో నొప్పి అంటే ఆసుపత్రికి తరలించాం. ఎటువంటి అనారోగ్యం లేదని తేలిందన్న సీఐ. పోసాని అరెస్టుతో కొత్త సంస్కృతికి తెరతీశారు. ఆరోగ్యం బాగోలేకపోయినా జైల్లో పెట్టారు. కూటమి నేతలపై చర్యలేవన్న కన్నబాబు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు లేదు గ్యారంటీ. ఏపీ బడ్జెట్ పై తిరుపతి ఎంపీ కామెంట్స్. ప్రజలు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయని వ్యాఖ్యలు. ఆయకట్టుకు నీరు సరఫరా కాకుండా అడ్డుకట్ట. ఏపీ అధికారులు కర్ణాటక రైతుల వాగ్వాదం. తుంగభద్ర దిగువ కాలువ వద్ద ఉద్రిక్తత. 15 ఏళ్లు దాటిన వాహనాలకు నో పెట్రోల్. ఏప్రిల్ నుండి అమలు. ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆదేశాలు. భారత్ అనేక గ్లోబల్ సమ్మిట్లను లీడ్ చేస్తోంది. ఫ్రాన్స్ లో జరిగిన ఏఐ సమ్మిట్ లోనూ మనదే కీ రోల్. ఢిల్లీలో జరిగిన కాంక్లేవ్ లో ప్రధాని మోదీ. మణిపూర్ లో పరిస్థితిపై అమిత్ షా సమీక్ష. మార్చి 8 నుండి రాష్ట్రంలో ఆంక్షల ఎత్తివేత. అల్లర్లకు పాల్పడే వాళ్లపై కఠిన చర్యలు. Cancer Healer Center, a new beginning.